హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియోలో వచ్చేసి మనము బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. చాలామంది బ్లౌజ్ కటింగ్ చేస్తారు కానీ అది కుదిరిందా లేదా అనేది కరెక్ట్గా తెలియక ఇబ్బంది పడుతుంటారు. అది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని బ్లౌజులు అనేది కుదరవు కదా. ఈ బ్లౌజ్ వచ్చేసి మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎంత బాగా కుట్టినా కానీ బ్యాక్ వచ్చేసి ఫ్రంట్కు జారిపోతుంది. అంటే షోల్డర్ అనేది కరెక్ట్గా మన షోల్డర్ పైన ఉండకుండా ఫ్రంట్ సైడ్ వస్తుంది. అది మనం చేసే మిస్టేక్ ఏంటో ఇవాళ తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఈ సైజ్ బ్లౌజ్ని ఈ మెజర్మెంట్ తోటి ఈ బ్లౌజ్ని అనేది కట్ చేసుకుందాం. నేను చెప్పేది ఏంటంటే, చూసారా, ఈ బ్లౌజ్ అనేది వేసుకుంటే ఈ షోల్డర్ అనేది కరెక్ట్గా షోల్డర్ మీద ఉండదండి. ఇలా ముందుకు ఇలా 1 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ ఇలా ముందుకు వచ్చేస్తుంది. ఈ షోల్డరు ఇక్కడ ఉండాల్సింది ఇక్కడికి వచ్చేస్తుంది. అది ఎందుకు వస్తుంది అనేది ఇవాళ ఈ బ్లౌజ్ కటింగ్లో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ని నీట్గా తడిపి ఇలా ఐరన్ చేసుకున్నానండి. చేసిన తర్వాత క్లోజ్ వచ్చేసి నా సైడ్ ఉండేలాగా, ఓపెన్ నాకు ఆపోజిట్లో ఉండేలాగా ఇలా వేసుకున్నాను కదా. ఇలా వేసిన తర్వాత కింద క్రాస్ని కట్ చేసుకున్నాం. ఇది ఎక్కువగా వచ్చే ప్రాబ్లం వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్లకి వస్తుందండి. అంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి వాళ్ళకి చిన్న మార్పు చేసుకుంటే మనం కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలం. కస్టమర్ అనేది మన దగ్గర నుంచి వెళ్ళకుండా లైఫ్ లాంగ్ మన దగ్గరే కుట్టించుకోవాలంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో ఒకసారి బ్లౌజ్ చేసుకొని చూపించమనాలండి. ఈవిడ చాలా దగ్గరలో కుట్టించారంట బ్లౌజ్, నాకు కుదరట్లేదు అంటున్నారు. అని ఒకసారి నాకు వేసుకొని చూపించండి, మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైతే సరి చేసిస్తానన్నానండి. వచ్చి వేసుకొని చూపించారు. చూపిస్తే ఆమెకు వచ్చేసి బ్యాక్ అంతా ఫ్రంట్కి వచ్చేస్తుంది. మీ కొల బ్లౌజ్ కరెక్ట్గా లేదండి, అందుకే మీకు ఈ ప్రాబ్లం అయింది. నేను బాడీ మెజర్మెంట్ తీసుకొని మీకు స్టిచ్ చేస్తాననేసి ఈ బ్లౌజ్ స్టిచ్ చేశాను. ఆవిడ కొల బ్లౌజ్ కరెక్ట్గా లేదండి, అది తీసుకుంటే మళ్ళీ అలానే వస్తుంది కదా, వద్దు మీరు వేసుకొని చూపించండి అంటే వేసుకొని చూపించారు. నేను కొల మెజర్మెంట్లతోటి ఈ బ్లౌజ్ అనేది కట్ చేసి స్టిచ్ చేశాను. ఇది వేసుకున్న తర్వాత ఆవిడకి ఇది కరెక్ట్ ఫిట్టింగ్ ఉందనేసి మరొక బ్లౌజ్ అనేది ఇచ్చి వెళ్ళారు. ఈ విధంగా ఈ బ్లౌజ్ అనేది ఇచ్చి వెళ్ళారు. ఇది కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చిందండి. ఇది నేను కుట్టిన బ్లౌజే. వేసుకొని చూసి వెంటనే నెక్స్ట్ డేనే మళ్ళీ మరొక బ్లౌజ్ తోటి వచ్చారు ఆవిడ. ఇలా మన దగ్గర కస్టమర్ వచ్చి రిటర్న్ వెళ్ళిపోకుండా సరే కుదరలేదనేసి వీళ్ళు ఏం చేస్తారు, మరొక టైలర్ దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడ కూడా వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటో చెప్పరు, ఊరికే బ్లౌజ్ కుదరలేదు అంటారు. అలాంటప్పుడు వాళ్ళు ఇచ్చిన కొల బ్లౌజ్ తీసుకొని మళ్ళీ కుడతారు. ఆ టైలర్ దగ్గర కూడా కుదరలేదనేసి అట్లా మొత్తం అంతా తిరుగుతారండి. అలా తిరగకుండా కస్టమర్ అయినా సరే వాళ్ళకి ఒక చోట 2 చోట్ల కుట్టించిన తర్వాత కుదరలేదంటే అది కుట్టే వాళ్ళ ప్రాబ్లం కాదండి, వాళ్ళదే మెజర్మెంట్ బ్లౌజ్ కరెక్ట్గా ఉండదు. అట్లటప్పుడు టైలర్ దగ్గర వేసుకొని చూపించండి, మీ ప్రాబ్లం ఏంటో వాళ్ళు చూస్తారు. వేసుకుంటేనే కదా బ్లౌజ్ తెలిసేది. చూసి దానికి ఏ మార్పులు చేస్తే బాగుంటుంది అనేది చేస్తాను. నేను ఈ బ్లౌజ్ ఏ మార్పు చేసేది అనేది ఈ వీడియోలో చెప్తానండి. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మధ్య మధ్య చిన్న చిన్న టిప్స్ ఉంటాయి, వాటిని మిస్ అవుతారు కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం బ్లౌజ్ పొడవు తీసుకున్నాం. బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇక్కడ షోల్డర్ నుంచి కింది వరకు తీసుకోవాలి. ఈ విధంగా ఇలా తీస్తే బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు వచ్చిందండి. మనకి బ్లౌజ్ పొడవు 14 ఇంచులు వచ్చింది. తర్వాత నడుము లూజు ఇక్కడ కాజా పట్టింది కదా, దీన్ని వదిలేయండి, ఇది మెజర్మెంట్లోకి రాదు. దాన్ని వదిలేసి ఇలా నడుము లూజ్ అనేది మెజర్ చేసుకోండి. ఈ విధంగా నడుము లూజ్ మెజర్ చేస్తే మనకి 35 ఇంచులు వచ్చింది. ఇది వచ్చేసి బ్లౌజ్ లెంత్. ఇక్కడ వచ్చేసి వేస్ట్ రౌండ్ వచ్చేసి 35 వచ్చింది. తర్వాత వచ్చేసి మనం చెస్ట్ లూజ్, ఇక్కడ ఉంది కదా చెస్ట్ లూజ్, ఇక్కడ ఏం తీయచ్చు మనం, ఫ్రంట్లో లేదంటే బ్యాక్ లైన్ తీసుకోవచ్చు. నేను ఇప్పుడు ఫ్రంట్లో తీస్తున్నానండి. ఇక్కడ ఫిట్టింగ్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ దాకా ఇలా తీస్తే నాకు 10 ఇంచెస్ వచ్చిందంటే ఇది మొత్తము, ఇది ఓన్లీ ఫ్రంట్ సైడ్ కదా, ఫ్రంట్ ఈ బ్యాక్లో 2 సైడ్లు, ఇది ఈ 4 సైడ్ కలిపి వచ్చేసి మనకి 40 ఇంచెస్ ఉంటుందండి. చెస్ట్ రౌండ్ వచ్చేసి 40. తర్వాత చంక లూజ్ ఎప్పుడైనా సరే అండి బ్యాక్ సైడ్లో తీసుకోండి. బ్లౌజ్కి బ్యాక్ సైడ్లో మనము చంక లూజ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్లో లోతు తీస్తాం కదా, తేడా వస్తుంది మనకి.
కాబట్టి ఇలా ఈ షోల్డర్ నుంచి ఇక్కడ ఫిట్టింగ్ కుట్టు వరకు ఒకసారి ఇలా మెజర్ చేసుకోండి. ఈ విధంగా మెజర్ చేస్తే ఈ చంక లూజ్ వచ్చేసి మనకి 8:30 ఉందండి. అంటే పావు తక్కువ 9 ఇంచులు ఉంది. 8:30 ఇంచులు అనేది చంక రౌండింగ్ ఉంది. ఇప్పుడు ఈ మెజర్మెంట్ తోటి మనం ఈ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది ఈ మెజర్మెంట్ ఆధారం చేసుకొని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు 14 ఇంచులు ఉంది కదా, 14 ఇంచులకి మనము 1 ఇంచు కచ్చి యాడ్ చేసుకున్నాం. కింద స్టిచ్చెస్కి పైన స్టిచ్చెస్ కలుపుకొని 1 ఇంచ్ యాడ్ చేశాను. మొత్తం 15 ఇంచులు వేసానండి. ఇక్కడ ఇలా ఈ విధంగా 15 ఇంచులు వేసాం కదా. వేసిన తర్వాత నడుము లూజ్ వచ్చేసి 35 ఉంది కదా. టేపును 4 భాగాలుగా ఫోల్డ్ చేశారంటే 35 దగ్గరకి మనకి నడుము లూజ్ వచ్చేసి 8:30 వస్తుంది. ఇలా 8:30 వచ్చింది. తర్వాత టక్స్ కోసం 1 ఇంచు, కుట్ల కోసం వచ్చేసి 1.5 ఇంచు ఈ విధంగా పెట్టాం కదా. పెట్టిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు నడుము లూజ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ తీసుకోవాల్సింది షోల్డర్. ఈ షోల్డర్ ఎలా తీసుకోవాలంటే చెస్ట్ లూజ్ ఆధారం చేసుకొని తీసుకోవాలండి. లేదంటే కస్టమర్ తోటి అయినా కానీ డైరెక్ట్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకొని దాన్ని 3 భాగాలుగా డివైడ్ చేసి ఒక భాగం ఇక్కడ వేసుకున్నా సరిపోతుంది. అలా లేదనుకుంటే 40 సైజ్ బ్లౌజ్కి ఎంత షోల్డర్ పెట్టాలనేది ఇప్పుడు తెలుసుకున్నాం. 40 సైజ్ బ్లౌజ్కి వచ్చేసి మనము 6 ఇంచుల షోల్డర్ పెడితే సరిపోతుందండి. ఈ విధంగా నేను 6 ఇంచుల షోల్డర్ అనేది పెట్టాను. తర్వాత వచ్చేసి చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులో పెడుతున్నానండి. 6.5 ఇంచులు పెట్టట్లేదు. మనం ఇది 6 పెట్టి ఇది 6.5 పెడతాం కదా, అలా పెట్టట్లేదు. ఎందుకంటే వీళ్ళకి చంక రౌండింగ్ అనేది తక్కువ ఉంది. ఇప్పుడు మనము ఇది వచ్చేసి 40 అంటే దీంట్లో 40 అంటే 4 భాగం 10 వస్తుంది కదా. దీనికంటే ఇది 1 ఇంచు తక్కువ ఉంటుంది. అంటే చెస్ట్ వచ్చేసి 10 ఉంటే చంక రౌండింగ్ 9 ఉంటుంది కదా. ఇది పావు తక్కువ 9 ఉంది. కాబట్టి ఫస్ట్ మనం 6 ఇంచులు వేసుకున్నాం చంక రౌండింగ్ అనేది. ఇలా 6 ఇంచులు వేసుకొని చూద్దామండి ఒకసారి. కరెక్ట్గా వస్తే ఏం లేదు, రాలేదంటే మార్పు చేసుకున్నాం. ఈ విధంగా వేసిన తర్వాత చెస్ట్ మనకి 40 ఇంచులు అంటే 4వ భాగం 10 ఇంచులు వస్తుంది కదా. ఇక్కడ 10 ఇంచులు వేసాను. తర్వాత ఇక్కడ 1.5 ఇంచులు వేసాను. ఈ విధంగా ఇలా వేసిన తర్వాత ఈ కార్నర్లో వచ్చేసి 1.5 ఇంచులు. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, 1.5 ఇంచులు వేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇలా వేసిన తర్వాత చంక రౌండింగ్ వచ్చేసి మనకి 8:30 రావాలి. ఇక్కడ 1/2 ఇంచు వదిలేసి మెజర్ చేద్దాం. ఇలా 1కి 2 సార్లు చూసుకోండి. కరెక్ట్గా వచ్చే వరకు చూసుకొని తర్వాతనే మీరు కటింగ్ చేసుకోవాలి. కరెక్ట్ వచ్చిందండి నాకు. చూసారు కదా, ఇది 6 ఉంటే ఇది 6 పెట్టాను. ఎందుకంటే మన చెస్ట్కు చంకకు అనేది తేడా ఉంది. చంక తక్కువ ఉంది, చెస్ట్ ఎక్కువ ఉంది. ఇలాంటి వాళ్ళకి షోల్డర్ ఎంత పెడితే చంక డౌన్ అంతే పెట్టుకోండి. లేదు ఇది పెట్టిన దానికి మళ్ళీ 1/2 ఇంచు కలిపి వేసుకున్నారనుకోండి, మీకు ఇక్కడ చంక లూజ్ ఎక్కువైపోతుంది. మీరు చంక ఫిట్టింగ్ చేయాలని వేస్తే చెస్ట్ టైట్ అవుతుంది. కాబట్టి చంక లూజు చెస్ట్ లూజ్ మ్యాచ్ అయినాయంటే ఓకే, షోల్డర్ కంటే 1/2 ఇంచు చంక డౌన్ వేసుకోండి. లేదంటే ఒకసారి షోల్డర్ ఎంత వేస్తే చంక డౌన్ కూడా అంతే వేసుకొని చెక్ చేసిన తర్వాత మనకు సరిపోతే ఏం లేదండి, తక్కువ పడితే కిందకి వెళ్ళండి, ఎక్కువైందంటే పైకి వెళ్ళండి. ఈ చిన్న మార్పులు చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో మార్కింగ్ అనేది. తర్వాత వచ్చేసి నెక్ వచ్చేసి పై సైడ్లో 3 ఇంచులు పెట్టానండి. కింది సైడ్లో 3.5 ఇంచులు వేస్తాను. అది వేసే ముందు ఒక్కసారి చూసుకున్నాము. ఈ బ్యాక్లో పట్టి అనేది ఇది 5 ఇంచులు ఉంది కదా, దీనికి 1 ఇంచు కచ్చి యాడ్ చేసుకున్నాం. కింద పట్టి కోసము, పైన నెక్ పీస్ కోసం 5 ఉంటే 5.5 ఇంచులు వేసాను. ఇలా 5.5 ఇంచులు వేసాను కింద నుంచి. పైనుంచి చూద్దాం. పైనుంచి వచ్చేసి నాకు 9.5 ఇంచులు ఉందండి. ఈ విధంగా వేసుకోవచ్చు. ఇక్కడ 3 ఇంచులు వేసాను కదా, కింద 3.5 ఇంచులు వేస్తున్నాను. ఇలా వేసేసుకొని ఇక్కడ 1/2 ఇంచు ఉండేలాగా చూసుకొని రౌండ్ ఇచ్చుకోండి. ఇలా 1/2 ఇంచు లేదా 3/4 ఇంచు వాళ్ళు వేసుకునే ఇష్టాన్ని బట్టి
తీసుకోండి. ఇలా తీసిన తర్వాత నెక్ లూజ్ ఒక్కసారి అంటే నెక్ రౌండింగ్ ఒక్కసారి చెక్ చేసుకున్నాం. ఈ షోల్డర్ నుంచి ఈ షోల్డర్ జాయింటింగ్ వరకు ఇలా మెజర్ చేస్తే నాకు 22.5 ఇంచులు వచ్చిందండి. దాన్ని సగం చేసామంటే మన చుట్టూ రౌండింగ్ కొలిసాం కదా, ఇక్కడ సగమే ఉంది, ఇటు సైడ్ సగం ఉంటుంది కదా, కాబట్టి 22.5 23 అనుకున్నాం. 23లో సగం వచ్చేసి 11.5. 11.5 ఇక్కడ హాఫ్ ఇంచు కలుపుకొని మనకి 12 ఇంచులు రావాలండి. చూద్దాం మనకు వచ్చిందో రాలేదు. కరెక్ట్ నాకు 12 ఇంచులు వచ్చేసిందండి. ఇప్పుడు ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం. ఈ కటింగ్ ఇచ్చే ముందుగా ఇలా షోల్డర్ సెంటర్కి మనం ఈ డాట్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ ఈ డాట్ వచ్చేసి 4 ఇంచుల లెంత్, ఈ విధంగా 4 ఇంచుల లెంత్ 1 ఇంచ్ వెడల్పుతోటి ఈ డాట్ మార్కింగ్ అనేది వేసుకున్నాం. ఇలా వేసుకున్నాం కదా, వేసిన తర్వాత ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మన కొల బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలానే తీసాం కదా, ఫ్రంట్లో మాత్రమే చిన్న మార్క్ చేసుకోవాలండి. అలాంటప్పుడే వాళ్ళకి కరెక్ట్గా షోల్డర్ అనేది భుజం పైన ఆగుతుంది. ఆ మార్పు అనేది చేయకపోయారంటే అది మొత్తం ఫ్రంట్కి వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్ మొత్తం. కాబట్టి చిన్న టిప్ అనేది యూజ్ చేసుకున్నారంటే మీరు అలా షోల్డర్ ఫ్రంట్కు డ్రాప్ అయ్యే వాళ్ళకి ఈజీగా మీరు కరెక్ట్ ఫిట్టింగ్ తోటి ఇవ్వగలరు. ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి నెక్. ఈ నెక్ కట్ చేసేటప్పుడు కూడా అండి 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే కటింగ్ అయిన తర్వాత రాదు కదా, కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేసిన తర్వాతే మీరు ఇది అనేది వేసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ పూర్తయింది. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. మనం బ్యాక్ ఎక్కడ కట్ చేసామో దానికి మరొక చివరన హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ కోసం వచ్చేసి మనం ఇలానే వేసామంటే ఇది 2 లేయర్ ఒక హ్యాండ్ వస్తుందండి. ఇలా వేస్తే ఒక హ్యాండ్ వస్తుంది కదా, మరొక ఫోల్డ్ చేసామంటే మనకి 2 హ్యాండ్స్ అనేది ఒకేసారి కటింగ్ అయిపోతాయి. ఇది వేసుకునేప్పుడు చంక లూజ్ని చెక్ చేసుకొని వేయండి. చంక లూజ్ వచ్చేసి 8.30 ఉంది కదా, ఇది 9.30 వచ్చేలాగా వేసుకున్నాను. ఇది కూడా చిన్న టిప్ అండి. మనకి ఒక సైడ్ మాత్రమే జాయింట్ పడుతుంది ఈ విధంగా వేస్తే. చంక లూజు ఎంత ఉంటే దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి ఇలా ఫోల్డింగ్ చేస్తే. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. చంక పీసులు 2 సైడ్లు వేసే పని లేకుండా ఒక్క సైడ్ మాత్రమే పడుతుంది, మనకి ఈజీగా కటింగ్ అనేది అయిపోతుంది. ఇలా ఉంది కదా, ఇలా ఉన్న తర్వాత ఇది వచ్చేసి ఈ కొల్ల బ్లౌజ్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టమన్నారండి పొడవు. ఇది అనేది ఇప్పుడు మనము ఉల్టా తిప్పేదానికైతే కింద 1/2 ఇంచ్ ఇచ్చుకోండి. ఇలా లేదు హెమ్మింగ్ అంటే 1 ఇంచు, పైపింగ్ అంటే 1/2 ఇంచు. ఇలా వేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెడుతున్నానండి. నాకు కస్టమరు కొంచెం పెంచమన్నారు పొడవు, దానికోసం వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ ఇచ్చాను, పైన ఖర్చు కోసం ఒక మార్కింగ్ ఇచ్చాను. అలానే ఇక్కడ చంక డౌన్ కోసం ఒక మార్కింగ్ ఇచ్చి పైన ఖర్చు కోసం కూడా మరొక మార్కింగ్ ఇచ్చాను. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఒక 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచ్ స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఇలా వేసిన తర్వాత 8.30 ఇంచులు అనేది ఇక్కడికి మార్కింగ్ వేసుకోండి. ఇలా వేశారు కదా, ఇక్కడ నుంచి లైట్గా ఇలా డౌన్ చేస్తూ వెళ్ళండి. ఇలా డౌన్ చేస్తూ వెళ్ళి అందులో కలిసిపోయారంటే మీకు మన హ్యాండ్ ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో వచ్చేస్తుంది. ఇలా ఉంది కదా, ఇప్పుడు వచ్చేసి కింద హ్యాండ్ లూజ్ చూసుకోలేదండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడికి వస్తుంది, మనకి చంక లూజు ఇక్కడికి వస్తుంది. ఇక్కడ 1.5 ఇంచులు అనేది ఖర్చుకు పెట్టేసుకున్నాము. ఇది వచ్చేసి ఒక్కసారి చెక్ చేద్దాం. మనకి 8.30 రావాలి కదా, చంక లూజు కరెక్ట్గా వచ్చిందండి. ఇక్కడికి మనకి 8.30 వచ్చింది. ఇక్కడ 1.5 ఇంచ్ అనేది ఖర్చు పెట్టేసుకున్నాం. ఇది మనకు ఫిట్టింగ్ మార్కింగ్, ఇది ఖర్చు మార్కింగ్. ఇక్కడ వచ్చేసి మనకు కరెక్ట్ ఇక్కడ ఉండే కదా, 1/2 ఇంచ్ అనేది షోల్డర్ జాయింటింగ్ కోసం తీసాను, కింద హ్యాండ్ తిప్పేయడానికి తీసుకున్నాం. ఈ విధంగా హ్యాండ్ అనేది మెజర్ చేసుకొని కట్ చేసుకోండి. ఇంతవరకు మన కొల బ్లౌజ్ ఎలా ఉందో అలానే చేసాం కదా. ఇప్పుడు మన ఫ్రంట్లో ఏ మార్పు చేస్తే ఆవిడకి
ఫ్రంట్కు బ్లౌజ్ అంతా లాక్కు రాకుండా నీట్గా సెట్ అయింది అనేది ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు మధ్యలో మీరు 2 టిప్స్ కూడా చెప్పానండి. హ్యాండ్ ఫోల్డింగ్ అనేది చంక లూజ్ కంటే 1 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా వేసుకోమని చెప్పాను. అలానే ఇక్కడ వచ్చేసి మనం హెమ్మింగ్ చేస్తే 1 ఇంచు, హ్యాండ్ తిప్పేస్తే 1/2 ఇంచు, పైపింగ్ వేస్తే 1/4 ఇంచ్ వేసుకోమని ఇచ్చిన టిప్ కూడా చెప్పుకున్నాం కదా. తర్వాత వచ్చేసి ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఇది వచ్చేసి మన సైడ్ రావాలండి. ఈ ఓపెన్ వచ్చేసి మన సైడ్కి రావాలి. ఇలా వస్తేనే మనకి బ్లౌజ్ అనేది షేప్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా ఉంది కదా. ఇలా ఉన్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ను ఫ్రంట్ పార్ట్ పైన ఈ విధంగా వేసుకోండి. ఇది క్రాస్ కటింగ్ అయితే క్రాస్లో వేసుకోండి, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్లో వేసుకోండి. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి, అందువల్ల నేను ఇలా క్రాస్ వేసుకొని కింద మనము సేఫ్ బెల్ట్ వేస్తాం కదా, సేఫ్ బెల్ట్ కోసం 2 ఇంచులు ఫోల్డింగ్ పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసి చుట్టూ మార్కింగ్ ఇచ్చుకోండి. మన బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా చుట్టూ మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చిన తర్వాత ఒక్కసారి మనము ఫ్రంట్ నెక్ అనేది మెజర్ చేసుకున్నాం. ఫ్రంట్ నెక్ మెజర్ చేసుకోవడం రాక చాలామంది కరెక్ట్గా పెట్టుకోలేకపోతుంటారండి, ఎక్కువ తక్కువ అయిపోతుంది కదా. అలా కాకుండా బ్లౌజ్ని ఎలా వేయండి అంటే మన బాడీ పైన వేసుకుంటే ఎలా ఉంటుందో బ్లౌజు ఆ విధంగా ఇలా నీట్గా ఇలా సరి చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ షోల్డర్ జాయింటింగ్ కోసం 1/2 ఇంచ్ వదిలేసి ఇలా చూస్తే మనకి ఇది స్ట్రైట్గా మనకి 5.5 ఇంచుల దగ్గర నెక్ అనేది చూపిస్తుంది. అంటే ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5 ఇంచులు ఖర్చుతో కలుపుకోనండి, షోల్డర్ ఖర్చుతోటి ఇలా వేసేసుకున్న తర్వాత ఇది ఎల్ షేప్లో ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకోండి. ఈ విధంగా ఇక్కడ ఎల్ షేప్ మార్కింగ్ వచ్చింది కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఇలా రౌండ్ ఇచ్చుకోండి. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ చంకలు కూడా లోతు దిద్దామండి. ఈ లోతు వచ్చేసి ఈ రౌండింగ్ దగ్గర మాత్రమే తీసుకోండి. ఈ విధంగా ఇలా తీసిన తర్వాత మనం ఉక్స్ పట్టిన అనేది చూసుకున్నాం. ఒకసారి ఉక్స్ పట్టి వచ్చేసి ఎంత ఉందో దానికి 1 ఇంచు ఖర్చు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పట్టి ఎంత ఉందో చూద్దాం ఒకసారి. ఈ పట్టు వచ్చేసి 3.75 అంటే పావు తక్కువ 4 ఉందండి. మనం వచ్చేసి పావు తక్కువ 4, దానికి 1 ఇంచ్ ఖర్చు కలుపుకొని ఈ విధంగా 5 దగ్గర వేసానండి నేను, సరిపోతుంది. అలానే ఫ్రంట్ నెక్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాం. ఇలా ఫ్రంట్ నెక్ తోటి మనం ఇలా మెజర్ చేస్తే ఇది కరెక్ట్గా సరిపోయిందండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడేనండి మనకు ఈ ఒక టిప్ అనేది చెప్పుకున్నాం అనుకున్నాం కదా, దీనివల్ల మనకి బ్యాక్ బ్లౌజ్ మొత్తం ఫ్రంట్కి లాగకుండా ఎక్కడికక్కడ నీట్గా మన సెట్ అయిపోవాలంటే ఇప్పుడు ఈ చిన్న టిప్ అనేది చూడండి. ఇది వచ్చేసి ఆవిడ కొల బ్లౌజ్కి అనేది ఇది అనేది కిందికి లేదండి, ఇది పైకి ఉంది. ఇది అనేది ఆవిడ ఇలా ఉంది. ఇలా ఉండడం వల్ల మనకి ఇక్కడ చెస్ట్ వెయిట్ ఉంటుంది కదా, చెస్ట్ వెయిట్ దగ్గర బ్లౌజ్ అనేది కొంచెం ఇలా కిందికి ఉంటేనే ఆ వెయిట్కి సరిపడా మనకి ఇక్కడ లూజ్ అనేది వస్తుంది. అలా కాకుండా ఊరికి అందాజుగా వేసేసారనుకోండి ఫ్రంట్ సరిపోదు. ఈ ఫ్రంట్ సరిపోనప్పుడు చెస్ట్ వెయిట్ కోసము మనకి ఇక్కడ క్లాత్ కావాలి కదా, అలాంటప్పుడు ఏం చేస్తుంది, బ్యాక్ ఉన్న బ్లౌజ్ మొత్తాన్ని ఇలా ఫ్రంట్కు లాక్కొస్తుంది. ఇక్కడ ఉండాల్సిన షోల్డరు ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే మనకు ఫ్రంట్ లెంత్ తగ్గిందనుకోండి ఆ ప్రాబ్లం వస్తుంది. లేదంటే నడుము లూజ్ ఉన్నా కానీ బ్యాగ్ది మొత్తం ఫ్రంట్కు చెస్ట్ వెయిట్కి ఫ్రంట్కి వచ్చేస్తుంది. ఈ 2 మార్పులు ఉంటాయండి, చూసుకోండి. ఫస్ట్ నడుము లూజ్ ఉందో చూడండి, నడుము కరెక్ట్గానే ఉంది. అయినా జారుతుందంటే మీకు ఈ ఫ్రంట్ పొడవు అనేది తక్కువ ఉంటుంది. ఈ పొడవు తక్కువ కావడం వల్ల ఇది సరిపోక ఈ చెస్ట్ వెయిట్కి ఈ బ్యాగ్ది మొత్తం ఇలా ఫ్రంట్కి వచ్చేస్తుంది, ఇలా వస్తుంది. కాబట్టి బ్లౌజ్ నడుము లూజ్ ఉందా లేదంటే ఫ్రంట్ ఈ పొడవు అనేది తక్కువ ఉందనేది చూసుకొని సరి చేసుకోండి. ఇవిది వచ్చేసి 1 ఇంచ్ వరకు పైకే ఉండేదండి, ఇది డబుల్ చెస్ట్ లాగా. అంటే ఈ సేఫ్ బెల్ట్ అనేది మిడిల్లో చెస్ట్ పైకి ఎక్కేది ఫ్రంట్ సరిపోక. అలాంటప్పుడు ఆవిడ బ్లౌజ్ కుదరలేదని 2-3 టైలర్లను మార్చింది. అలా కాకుండా ఆవిడకున్న ప్రాబ్లం బ్లౌజ్ వేసుకొని చూస్తే ఫస్ట్ టైలర్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ చేస్తారండి. ఇది కస్టమర్ తప్పు ఉండగానే టైలర్ మీద వేసేస్తారు సరిగ్గా కుట్టలేదనేసి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారంటే మీరు బ్లౌజ్ వేసుకొని చూపించండి.
మేము సరి చేయిస్తామని చెప్పండి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్కి ఎంత ఉందో ఫ్రంట్ చూద్దాం. ఈ విధంగా కొంచెం లైట్గా లాగి పట్టండి. ఈ విధంగా చూస్తే మనకు మెయిన్ డాట్ వచ్చేసి 10.5 ఇంచుల దగ్గర వస్తుంది. ఎండింగ్ డాట్ వచ్చేసి 13 దగ్గర వస్తుందండి. ఆవిడది వచ్చేసి 12 ఉండింది. 1 ఇంచ్ అనేది తక్కువ ఉండింది, నేను పెంచుకున్నాను. 12 ఉంటే మనం కుట్టేసరికి అంత 11.5 ఇంకా తక్కువే వస్తుంది కదా. కాబట్టి ఇది అనేది చూసుకోండి కంపల్సరీ. ఇప్పుడు వచ్చేసి ఇది 13 ఉంది కదా, మనము 12 ఇంచుల 14 ఇంచులు వేసుకున్నాం. ఈ విధంగా ఇది 40 సైజు బ్లౌజ్ కదా, 10.5 40 సైజు అంటే మనము 4 ఇంచులు, తర్వాత 4.5 ఇంచులు వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా వేసాం కదా. వేసిన తర్వాత ఈ షోల్డర్ సెంటర్ నుంచి 13 ఇంచులు కరెక్ట్గా ఉంది. మనకు ఖర్చు కోసం 1 ఇంచు కలుపుకొని ఇక్కడికి వేసాను. ఇలా వేసిన తర్వాత ఇది డాట్ వచ్చేసి 3 ఇంచులు. 3 ఇంచులు అంటే ఈ సెంటర్ నుంచి ఇటు ఇంచున్నర ఇలా వేసుకోవాలి. వేసుకొని దీన్ని ఇలా కలిపేసుకున్నాం. ఇలా కలిపిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా బయటికి తీయండి. తీసి ఇలా కలిపేసుకోండి. అంటే పైన వద్దు, ఓన్లీ కింద మాత్రమే. ఇది ఎందుకోసం అంటే ఇక్కడ డాట్ పెట్టినప్పుడు మనకి ఇక్కడ తగ్గిపోతుంది. దానికోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి ఇక్కడ ఉక్సు పట్టి దగ్గర లూజ్ అది ఓపెన్స్ కాకుండా కరెక్ట్గా ఉంటుంది. దానికోసమే నేను ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసాను. ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా. వేసిన తర్వాత దీని వెంట కట్ చేసుకున్నాం. ఇక్కడ ఏం లేదంటే చేసిన మార్పు అనేది ఈ లెంత్ అనేది తక్కువ ఉండడం వల్ల నేను కొంచెం కిందికి వేసాను. ఇక్కడ చెస్ట్ వెయిట్ కోసము ఇక్కడ కొంచెం కిందికి వేస్తే ఈ షేప్ అనేది ఇలానే ఉంటుంది. అలా కాకుండా ఇది పైకి ఉండింది అనుకోండి, ఈ పైకి ఉంటే ఈ చెస్ట్ వెయిట్కు ఇలా కిందికి వెళ్ళే ఆస్కారం ఉండదు. కాబట్టి ఇక్కడ ఈ వెయిట్కు తగిన లూజ్ కావాలంటే ఈ బ్యాగ్ది మొత్తం ఫ్రంట్కు లాక్కొస్తుంది. అంటే ఇక్కడ ఉండాల్సిన షోల్డరు ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు మనం బ్యాక్ ఎంత పొడవు పెట్టుకున్నా పనికి రాదండి. బ్యాక్ అంతా ఫ్రంట్కి వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఫ్రంట్ పెంచుకుంటే ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. ఇలా మొత్తం మార్కింగ్ వేసాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం. ఇది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి వస్తుందండి ఈ ప్రాబ్లం అనేది. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి బ్యాక్ ఫ్రంట్కు 1 ఇంచు 3/4 ఇంచే తేడా ఉంటుందండి. బ్యాక్ ఎలా ఉంటుందో అలానే ఉండిపోతుంది ఫ్రంట్ అనేది. ఇలా నీట్గా కటింగ్ ఇచ్చుకున్నాం. మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. ఆన్లో ఉంచుకోవడం వల్ల మీకు ప్రతి వీడియో అనేది మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలానే ఈ వీడియోలో కంటెంట్ ఉండింది, మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు చూసారా, ఈ ఫ్రంట్ తెచ్చి బ్యాక్ పైన పెట్టి చూస్తా చూడండి ఏ విధంగా ఉంటుందో. ఇది బ్యాక్. ఈ బ్యాక్ మీద ఫ్రంట్ పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రంట్ పెట్టేసి ఇక్కడ లోతు తీసాం కదా, ఈ ఓన్లీ రౌండింగ్ దగ్గరే లోతు తీసాం చూడండి. ఈ బ్యాక్ ఫ్రంట్కి ఒక 1 ఇంచే తేడా ఉంది. అంటే ఏవి చేస్తున్న వాళ్ళకు బ్యాక్ సమానంగా ఫ్రంట్ కొంచెమే తేడా ఉంటుంది. ఈ విధంగా తీస్తేనే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి దీనికి సేఫ్ బెల్ట్, అలానే బ్యాక్ పార్ట్కు బ్యాక్ పట్టీ అనేది కట్ చేసుకుందాం. ఇందులో ఈ క్లాత్ వచ్చేసి మనం ఫస్ట్ బ్యాక్ పట్టీ, ఈ పట్టీ వచ్చేసి 4 అంచులు వస్తే ఒక 1 ఇంచ్ అయినా సరిపోతుందండి. ఇలా అంచు గట్టి అంచు రాలేదంటే మనము 1.5 లేదా 1.5 ఇంచులు అనేది తీసుకోవాలి. ఈ విధంగా ఇలా తీసేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి సేఫ్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాం. ఇలా ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ బ్యాగ్ ఎంత ఉందో చూద్దాం. ఈ బ్యాగ్ వచ్చేసి 11 ఇంచులు ఉంది కదా. ఇది మనము 10.5 ఇంచులు తీసుకున్నాం, సరిపోతుంది.
తీసిన తర్వాత ఇటు వచ్చేసి 3.5, ఈ మిడిల్లో వచ్చేసి 2.5, ఈ చివర్లో వచ్చేసి 3 ఇంచులు. ఇలా ఈ విధంగా తీసుకుంటే మనకి ఏ సైజు వారికైనా సేఫ్ బెల్ట్ అనేది కరెక్ట్గా కుదురుతుందండి. 3.5, 2.5, 3 ఈ విధంగా సెట్ చేసుకోండి. సేఫ్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది, నీట్గా వస్తుంది. ఇలా చేసిన తర్వాత ఇక్కడ మరొక 2 సేఫ్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాం. మరొక 2 పీసులు చేసుకుంటే మనకి 2 మెయిన్ పీసులు ఉంటాయండి, 4 లైనింగ్ పీసెస్ ఉంటాయి. ఈ విధంగా వేస్తేనే ఫ్రంట్ దళసరిగా ఉండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. పైకి అనేది ఫోల్డ్ కాదు, ఈ మందం అనేది ఎక్కువ ఉండడం వల్ల. ఇది మరొక టిప్ అండి. చాలామంది సింగిల్ కూడా వేస్తారండి సేఫ్ బెల్ట్లోనే. సేఫ్ బెల్ట్ ఎంత మందంగా ఉంటే ఫ్రంట్ షేప్ అనేది అంత చక్కగా నిలబడుతుంది. మనం మామూలుగా సింగిల్ లేయర్ వేసామంటే అది ఫోల్డ్ అయిపోతుంది, అంటే చెస్ట్ వెయిట్కు అది సరిపడకుండా అంతా మొత్తం లోపలికి ఫోల్డింగ్ అయిపోతుంది. అదే దళసరిగా ఉండింది అనుకోండి మనకు ఫోల్డ్ కాదు, కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకు సేఫ్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయాయి కదా. ఈ మిగిలిన క్లాత్లో మనము హ్యాండ్కు సైడ్ జాయింట్ పడుతుంది కదా, ఆ జాయింట్ కోసం ఈ చిన్న ముక్కను అనేది యూజ్ చేసుకున్నాము. మిగిలినది వచ్చేసి మనకి నెక్ పీస్కి వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం మెయిన్ పీస్ అనేది కట్ చేసుకుందాం. ఇలా ఉంది కదా, ఇది ఉల్టా సీదా అనేది చెక్ చేసుకోండి ఒకసారి. ఇది వచ్చేసి ఉల్టా పార్ట్లో ఫోల్డింగ్ ఉందండి, దీన్ని సరి చేసుకుందాం. ఇలా ఈ విధంగా ఇది వచ్చేసి సీదా పార్ట్, ఇది ఉల్టా, ఇది సీదా. ఎప్పుడైనా సరే అండి ఉల్టా లోపల సైడ్ ఉండేలాగా, సీదా బయట సైడ్ ఉండేలాగా వేసుకోండి. మెయిన్ పీస్ వచ్చేసి ఇలా ఒక ఫోల్డ్ చేసాం కదా, మనకి 2 హ్యాండ్స్ రావాలంటే మరొక ఫోల్డింగ్ ఈ విధంగా 2 ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనం ఇందులో ముందుగానే లైనింగ్ హ్యాండ్స్ కట్ చేసాం కదా, వాటిని పెట్టేసి కట్ చేసుకున్నాం. ఇక్కడ ఉన్నాయి కదా హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం. ఇలా హ్యాండ్ కట్ అయిపోయి దీనికి వచ్చేసి మనకి లోపల జాయింట్ కోసం ఈ ముక్క వేసేసుకున్నాం. తర్వాత చూసుకోవాలండి నేత అనేది ఎట్లుంది. ఇది ఇలా ఉంది కదా, మనకి అడ్డమైపోతుంది కాబట్టి ఆ బార్డర్ వర్క్ అలా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ కట్ చేసిన తర్వాత ఫోల్డింగ్ అనేది మార్చుకున్నాం. ఈ విధంగా ఫోల్డింగ్ అనేది ఈ విధంగా మార్చుకున్నాం కదా. మార్చిన తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ వేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం. ఇక్కడ బ్యాక్ వేసానండి, ఇక్కడ వచ్చేసి ఫ్రంట్. ఈ విధంగా ఇక్కడ మనం సేప్ పట్టీలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసిన తర్వాత మనము పీసెస్ కట్ చేసాం కదా, ఆ పీసెస్ ఇందులో వేసేసుకుంటే కుట్టేప్పుడు ఈజీగా ఉంటుంది. ఇవి ఎక్కడ ఉన్నాయండి, ఇవి అనేవి ఇందులో వేసేసుకున్నాం బ్యాక్ పట్టీలు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అలానే సేప్ పట్టీలు అనేది కట్ చేసుకోవాలి. సేప్ పట్టీలు వచ్చేసి ఇక్కడ వస్తున్నాయండి, ఇక్కడ కట్ చేసుకుంటాను. ఇలా తర్వాత వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ అనేది కట్ చేసుకున్నాం. చాలా ఈజీ అండి బ్లౌజ్ కటింగ్. ఏమంటే కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న మార్పులు అనేది చేసుకోవాలి. అందరికి ఒకే సైజు పెట్టేసి అందరికి ఒకేలాగా కుట్టడం అంటే కాదండి.
బాడీ సైజును, చెస్ట్ లూజుని బట్టి, మంచి హైట్ని బట్టి చిన్న చిన్న మార్పులు అయితే జరుగుతుంటాయి బ్లౌజ్ కటింగ్లో. మీరు అన్నీ అబ్జర్వ్ చేస్తూ కటింగ్ నేర్చుకున్నారంటే లైఫ్లో ఎప్పుడైనా సరే మీరు టైలర్గా స్థిరపడిపోతారు. ఇలా ఈ విధంగా ఇది వచ్చేసి ఇందులో మనము ఈ సేప్ బెల్ట్లో అలానే నెక్ సెంటర్ ఇది ఉక్స్ పట్టి కాజా పట్టికి యూజ్ చేసుకుంటాం కదా, ఇలా కట్ చేసుకున్నారంటే మీరు ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేసింది కదా. నేను చెప్పినట్లుగా హ్యాండ్ ఫోల్డింగ్ వేసేటప్పుడు చంక లూజ్ కంటే 1 ఇంచ్ అడ్జస్ట్ చేసుకోండి. అలానే ఫ్రంట్ బ్యాక్ నుంచి ఫ్రంట్కి వచ్చేస్తుందంటే ఫ్రంట్ పొడవు అనేది పెంచుకోండి. ఈ విధంగా చేశారంటే మీరు ఎలాంటి బ్లౌజ్ అయినా సరే ఈజీగా కుట్టగలరండి. ముందు వీడియోల్లో షోల్డరు అలానే చంక డౌన్ కూడా ఏ విధంగా తీసుకుంటే మనకి చంక ఫిట్టింగ్ కానీ అలానే బాడీ ఫిట్టింగ్ కానీ కరెక్ట్గా వస్తుందో ముందు వీడియోలో చెప్పుకున్నాం.